హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మన అవుట్డోర్లోనే కెపాసిటర్ అనేది ఉంటుంది కదా, నాన్ ఇన్వర్టర్ ఏసీకి. ఆ కెపాసిటర్ అనేది ఎందుకు రెగ్యులర్గా కంప్లైంట్ వస్తుంది, ఎందుకు అది మార్చవలసి వస్తుంది అనేది ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ముందుగా అయితే నేను ఒక కెపాసిటర్ చూపిస్తాను. ఇది చూశారు కదా, ఈ కెపాసిటర్ దగ్గర ఇక్కడ చూడండి డ్యామేజ్ చూశారు కదా. ఇలా డ్యామేజ్ అయ్యింది అంటే కెపాసిటర్లో ఉండే ఆయిల్ అనేది ఇందులో సింక్ అవుతుంది అనమాట. బయటికి లీక్ అయ్యడం వల్ల ఏమవుతుందంటే కెపాసిటర్ అనేది ప్రాబ్లం అనేది వస్తుంది. ఇది అవుట్డోర్కి కరెక్ట్గా ఫిక్స్ చేయాలన్నమాట మనం టైట్గా. ఇది లూజ్ వచ్చి ఇలా వైబ్రేషన్ వస్తే మాత్రం కన్ఫర్మ్ ఇలా డ్యామేజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక డ్యామేజ్ ఉంది కదా, ఇక్కడ ఒక డ్యామేజ్ ఉంది, బ్లాక్ కలర్ స్పాట్ చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ కలర్ స్పాట్ ఉంది కదా, చూసారు కదా. అలాగే ఇది ఒక స్పాట్. ఇలా డ్యామేజ్ అయితే మాత్రం కన్ఫర్మ్ కెపాసిటర్ అనేది పోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎప్పుడు టైట్గా ఉంటేనే కెపాసిటర్ అనేది ఎక్కువ కాలం మన్నిక అనేది వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే హై వోల్టేజ్లోని కెపాసిటర్ పోతుందా అంటే హై వోల్టేజ్లో ఎప్పుడు కెపాసిటర్ అనేది పోదు ఫ్రెండ్స్. ఎందుకంటే హై వోల్టేజ్లో ఎక్కువ అంటే వోల్టేజ్ ఎక్కువ వచ్చినప్పుడు రన్ అవుతుంది. కానీ తక్కువ వోల్టేజ్ మినిమం 200 నుంచి బిలో తక్కువ వచ్చింది అనుకోండి, 190 వోల్టేజ్ లేకపోతే 180 వోల్టేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కెపాసిటర్ మీదనే లోడ్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కంప్రెసర్ పికప్ అనేది లాగినప్పుడు కెపాసిటర్ మీద లోడ్ పడి కెపాసిటర్ అనేది హీట్ ఎక్కుతుంది అనమాట. అలా కెపాసిటర్ హీట్ ఎక్కినప్పుడు ఏమవుతుందంటే కెపాసిటర్ వీక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అందుకు ఏం చేయాలంటే మంచి స్టెబిలైజర్ వేసుకోవడం కానీ, లేకపోతే కెపాసిటర్ మార్చే ముందు వోల్టేజ్ ఎలాగుందనేది చెక్ చేయండి. అప్పుడు కెపాసిటర్ మార్చిన తర్వాత లోడ్ మీద ఉన్నప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల కెపాసిటర్ అనేది లోడ్ పడుతుందా లేకపోతే ఏంటనేది మనకి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అవుతుంది. అంటే రేర్గా అంటే రెగ్యులర్గా పోవడానికి ఇంకొక కారణం అయితే ఉంది. మనం కెపాసిటర్కి ఈ 2 పోల్స్ ఇక్కడ 4 పోల్స్ ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. ఇక్కడ 4 పోల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పోల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 2 పోల్స్కి ఎప్పుడు మనం స్టార్టింగ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే స్టార్టింగ్ ఇస్తే స్టార్టింగ్ మీద రన్ అవుతుంది. ఇది రన్నింగ్ ఇచ్చి మీరు స్టార్టింగ్ ఇది ఇచ్చారంటే ఈ స్టార్టింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కెపాసిటర్ అనేది వీక్ అయిపోద్ది అనమాట. అంటే రివర్స్ పొలారిటీ అనమాట. ఇది చూస్తున్నారు కదా, రివర్స్ పొలారిటీ అవుతుంది. అదే ఇక్కడి నుంచి కరెంట్ వెళ్ళి ఇది స్టార్టింగ్ అందించిందంటే పవర్ అనేది పికప్ని చేస్తుంది అనమాట కంప్రెసర్ని. అలాంటప్పుడు ఏమవుతుందంటే కంప్రెసర్ అనేది స్పీడ్గా అందుకుంటుంది. ఇలాగా అంటే మనకి ఇలాగా స్టార్టింగ్ అనేది ఇటు ఇవ్వాలి, రన్నింగ్ అనేది ఇటు ఇవ్వాలి. రన్నింగ్ ఇటు ఇవ్వకపోయి ఇటు ఇచ్చారంటే కెపాసిటర్ అనేది పోతుంది అనమాట. అలాగే ఇటు చూడండి, ఇక్కడ సపోజ్గా ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ సింగిల్ ఉంది కదా. ఈ సింగిల్ ఏంటంటే ఫ్యాన్ మోటార్కి అనేది సింగిల్ ఫ్యాన్ అంటే కంప్రెసర్ పక్కన ఫ్యాన్ మోటార్ ఉంటుంది కదా, అది దీనికి ఇవ్వాలన్నమాట. ఇది స్టార్టింగ్కి ఇవ్వాలి, ఇది మళ్ళీ రన్నింగ్కే ఇవ్వాలన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఏ కెపాసిటర్ మార్చినా సరే రన్నింగ్ అనేది 4 పోల్స్ ఉన్నదే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 4 పోల్స్ ఇవ్వకపోతే కెపాసిటర్ అనేది ప్రాబ్లం అయితే వస్తుంది, తరచుగా మార్చాల్సి ఉంటుంది అనమాట. అయినా సరే తరచుగా కెపాసిటర్ మార్చాల్సి వస్తుంది అంటే కంప్రెసర్ మీద టెర్మినల్ అనేది ఉంటుంది కదా, ఆ టెర్మినల్ అనేది చాలా వీక్ అయిపోయినా లేకపోతే కంప్రెసర్ వైండింగ్ పోయినా సరే, అంటే వైండింగ్ వీక్ అయిపోద్ది కదా, కంప్రెసర్ అప్పుడు ఓవర్ హీట్ ఎక్కుతుంది అనమాట. అలాంటి టైంలో కూడా కెపాసిటర్ అనేది పోతుంది అనమాట. ఈ కెపాసిటర్ రెగ్యులర్గా పోతుంది అంటే కంప్రెసర్ వీక్ అయిపోవడం కానీ, లేకపోతే ఫ్యాన్ మోటార్ థ్రోయింగ్ తక్కువ ఉన్నా సరే, లేకపోతే ఒక ఫ్రెష్ ఎయిర్ దానికి లాక్కోవడానికి అవకాశం లేదనుకోండి, అలాంటి టైంలో కూడా కెపాసిటర్ అనేది వీక్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే కెపాసిటర్ పనిచేస్తుంది అంటే కంప్రెసర్ మంచి పికప్లో ఉంటేనే కెపాసిటర్ అనేది పనిచేస్తుంది అనమాట. కంప్రెసర్ వీక్ అయిపోయింది అనుకోండి, కెపాసిటర్ అనేది రెగ్యులర్గా అంటే 5 రోజులకో 10 రోజులకి నెల రోజులకి పోతూనే ఉంటుంది అనమాట. రెగ్యులర్గా అయితే కెపాసిటర్ అనేది రెగ్యులర్ టైంలో అనేది మార్చకూడదు. ఎందుకంటే కంప్రెసర్ వీక్ అవ్వకుండా ఉండడం కోసం కెపాసిటర్ అనేది మారుస్తాం అనమాట. కెపాసిటర్ వీక్ అయ్యింది అంటే ఒక సంవత్సరంకో, ఒక 6 మాసాలకో, లేకపోతే ఒక 2-3 సంవత్సరాలకో, ఒక 4 సంవత్సరాలకి అనేది కెపాసిటర్ అనేది పోతుంది అనమాట. రెగ్యులర్గా అయితే కెపాసిటర్ అనేది పోదు.
రెగ్యులర్గా పోతుంది అంటే ఇంకేదో రీజన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఫ్యాన్ మోటార్ థ్రోయింగ్ తక్కువ ఉన్నా, లేకపోతే కండెన్సర్ బ్యాక్ సైడ్ హీట్ ఎక్స్చేంజర్ ఎవాబరేటర్ ఉంటుంది కదా, అది మనకి బ్లాక్ అయిపోయినా సరే, ఓవర్ హీట్ ఎక్కిన కంప్రెసర్ అలాంటి టైంలో కూడా కెపాసిటర్ పోతుంది. లో వోల్టేజ్లో కూడా మిషన్ రన్ అయినప్పుడు కూడా కెపాసిటర్ అనేది పోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ చెక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు అనేది ప్రాపర్గా తెలుస్తుంది ఎందుకు రెగ్యులర్గా కెపాసిటర్ అనేది పోతుంది అనేది ఐడెంటిఫై అయితే చేయొచ్చు అనమాట. మరి అలాంటప్పుడు కెపాసిటర్లో ఏది మంచి కెపాసిటర్, మంచి కంపెనీ కెపాసిటర్ వేసుకోవాలి అని మీరు అనుకుంటారు కదా, అలాంటి టైంలో కెపాసిటర్ అనేది ఎంత డమాల్ కంపెనీ వేసినా సరే మన కెపాసిటర్ అనేది బాగుంటేనే, అంటే అక్కడ సిచ్యువేషన్, అక్కడ కంప్రెసర్, ఫ్యాన్ మోటార్ అన్ని వోల్టేజ్ అంతా సిచ్యువేషన్ అంతా బాగుంటే కెపాసిటర్ మినిమం 3 to 5 years అయినా రావచ్చు, 6 months అయినా రావచ్చు. 6 months దాటి కెపాసిటర్ రన్ అవుతుంది అంటే కెపాసిటర్ బాగానే ఉంది, కంప్రెసర్ కూడా బాగానే ఉంది అని అర్థం అనమాట. ఒక్కొక్కసారి మీరు కెపాసిటర్ 30, ఇప్పుడు సపోజ్గా ఇక్కడ 50 MFD కెపాసిటర్ ఉంది మీకు, ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటి ఉంది 35 ఉంది, 35+4 కెపాసిటర్ అనమాట ఇది. ఈ 35+4 కెపాసిటర్ అనేది మీరు 30 కెపాసిటర్ వేసారనుకోండి, అప్పటికి మళ్ళీ పోతుంది అనమాట. మళ్ళీ అలాగనే చెప్పి 40 అలాగ వేసారనుకోండి, 35 కాకుండా 40 వేసారనుకోండి, కంప్రెసర్ అనేది వైండింగ్ వీక్ అయిపోద్ది. ఎప్పుడైనా సరే కెపాసిటర్ అనేది 35+4 అన్నప్పుడు 35+4 వేయాలి. లేదు 30 వేసారనుకోండి, కెపాసిటర్ పోవడం కానీ మళ్ళీ కంప్రెసర్ ఓవర్ హీట్ ఎక్కి ట్రిప్ అయిపోవడం కానీ జరుగుతుంది. లేదు మళ్ళీ మీరు 40 వేసారనుకోండి, కంప్రెసర్ పూర్తిగా ఒక 6 monthsకి 4 monthsకి ఆటోమేటిక్గా కంప్రెసర్ అనేది పోతుంది అనమాట. ఇలా కంప్రెసర్ పోకుండా ఉండాలంటే సేమ్ మ్యాచింగ్ కెపాసిటర్ అనేది వేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియో ఎవరు పూర్తిగా చూడట్లేదు, లైక్ చేయట్లేదు అనమాట. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కమెంట్స్ చేస్తేనే నేను మళ్ళీ ఇంకా వీడియోస్ అనేవి చేస్తాను అనమాట.